ఇంతకుముందు మనం అందరం మాట్లాడుకున్నాం కాబట్టి మనం మాట్లాడేది ఏం లేదు, మనం వివరాలని చెప్పినాం. ఎందుకు ఏమిటి ఏ పరిస్థితుల్లో మనం ఈ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్తో కలిసి పనిచేయాలనుకున్నాం అనే దాని మీద ముందేమనుకున్నామంటే, మనం అక్కడ ఏదైతే యూనియన్ నుంచి మనం బయటకు వచ్చామో, మనం బయటకు వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు ఇవాళ ఇంతకుముందు అన్నారు ఏంటంటే, కొంతమంది మిత్రులు అంటే వాళ్ళు చిన్న పత్రికలకు వెళ్ళి అధ్యక్షుడు నన్ను ఒక్కనే యూసుఫ్ బాబును బహిష్కరించాను కాదు. ఇవాళ ఈ వేదిక నుంచి చెప్తున్నాం, మేము అల్లం నారాయణ గారి నాయకత్వంలో ఉన్న సంఘాన్ని బహిష్కరించి బయటకు వచ్చి ఇవాళ ఈ సంఘాలకన్నిటికీ తల్లి లాంటిది. ఇంతకుముందు చెప్పాను, వర్కింగ్ జర్నలిస్ట్ అని చిన్న పత్రికల ఎడిటర్లకు గౌరవం ఇచ్చిన సంఘం పెద్దలు ఎం చలపతిరావు గారు వ్యవస్థాపకులు అందులో ఉంచారు. అది ఆ గౌరవం అనేది మనకు కల్పించారు. వర్కింగ్ జర్నలిస్ట్కి ఉండే హక్కులన్నీ కూడా ఎడిటర్లకు ఉంటాయి అనేది దాని అర్థం. మరి అటువంటి యూనియన్లోకి నేను 2-3 విషయాలు చెప్తా. అందరూ మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడడం మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. 2-3 విషయాలు ఏంటంటే, ఈ అసోసియేషన్లోకి ఈ యూనియన్లోకి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఒకటి, మనం ఆ సంఘంలో ఉన్నా కూడా మనమైతే ఇప్పుడు పెద్దగా మనం విమర్శించింది లేదు, ఏ సంఘాన్ని కూడా విమర్శించలే. మన సంఘంలో మన దాంట్లో ఉన్న వాళ్ళది ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మాట్లాడేది తప్ప మనం బయట సంఘాలు ఎప్పుడు విమర్శించాలి, అటువంటి సందర్భం కూడా రాలే. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆ సంఘంలో పనిచేసి వచ్చిన వాళ్ళే. ఇప్పుడున్న ప్రతి నాయకుడు కూడా ఆ సంఘంలో భాగస్తులే ఒకప్పుడు. అందులో నేను కూడా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నాకు గౌరవం ఎందుకంటే, విరాహతలి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే, ఇప్పుడు అఖ్తర్ హుసేన్ ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు మాధవరెడ్డి, ఇట్లా మనం లెక్కలేసుకుంటే పోతే చాలామంది ఉన్నారు యూనియన్లో. అందులో ఉన్నారు, అందులో ఉంటూ కూడా ఆజం ఖాన్ వీళ్ళందరూ కూడా నా మీద అభిమానం లేదో మనం బాగా పనిచేస్తామన్న ఉద్దేశంతో మనతో కలిసి పనిచేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు, మీరు ఈ సంఘంలో ఎట్టుంటారు ఆ సంఘంలో ఉంటారు, మీరు అది చేయొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు చేయలే. అన్నింటికంటే కూడా నాకు నచ్చింది ఏంటంటే, మన సమస్యల మీద ఒకరోజు మనం కేటీఆర్ గారు రావడం, ఒకరోజు ఒక అవకాశం వచ్చింది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు దానికి సంబంధించిన ఆ కార్యక్రమానికి కేటీఆర్ గారు వస్తున్నారు. మన కేటీఆర్ గారికి మన ప్రగతి భవన్ పోయే పరిస్థితి లేదు, ఆయన దగ్గర పోయే పరిస్థితి లేదు. అక్కడ పోయి ఒక మెమోరాండం ఇద్దామనుకుని వెళ్ళినప్పుడు మన పట్ల అంటే ప్రేమ చూపించారు. అంటే మీరెందుకు వచ్చిన మా ప్రెస్ క్లబ్లోకి లేదు, మీరెందుకు అనే రకాలుగా. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరిని పిలిచినామో, ఎవరితో కలిసి ఉన్నామో అన్నదాన్ని మనల్ని దూరం చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్లా చేయలే, మనల్ని గౌరవం ఇచ్చారు. అందుకే వాళ్ళతో కలిసి పనిచేయాలనే నాకు మనసు అనిపించింది. అది ఈ రాష్ట్రంలో ఇక 2 రోజులు మన మీద ఒక అపవాదం ఉంది. ఈ విధంగా కొంతమంది రుచులు, కొంతమంది రాలే. మరి వాళ్ళు ఎందుకు రాలేదు కూడా తెలియదు. కానీ ఆ మిత్రులు ఏంటంటే, వాళ్ళు మన కొంతమంది ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు షాహేద్ కానీ, లేకపోతే మారుతి చౌదరి కానీ, సురేష్ గారు కానీ, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎప్పుడో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినారు వాళ్ళు. అప్పటి నుంచి పత్రికలు పెట్టుకున్నారు, అప్పుడు ఎంపానల్మెంట్ అయింది. అటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళ పత్రికలకు సపోర్ట్ చేస్తున్నారని ఒక అపవాదం మన మీద వేసారు. దానికి ఆన్సర్ ఇచ్చిన ఒకసారి నేను. కానీ అది జర్నలిస్టులుగా, ఒక పత్రికలు నడిపేవాళ్ళుగా అది సరైన అభిప్రాయం కాదు. అందులో ఇది ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అందరూ వచ్చారు ఇక్కడికి. కాబట్టి మనం అసలు ఆ ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగే ఇప్పుడు ప్రజల్లో లేదు. ఆ ఆలోచన జర్నలిస్టులు ఉండడం మూర్ఖత్వం, ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక గుండె మీద చేసుకుని చెప్పగలుగుతాను ఏంటంటే, ఈవెన్ ఇలా అంతిమ తీర్పు ఉంది, ఎక్కడో నెల్లూరులో ఉంటాడు, మనతో కలిసి పని చేస్తున్నాడు, ఇంకెక్కడో ఏలూరులో ఉన్నది. ఇట్లా పత్రికల వాళ్ళు ఉన్నారు. మీకు ఇంకో ధైర్యం ఏం చెప్తున్నాడు, మీకు కాన్ఫిడెన్స్ ఏమి ఇస్తున్నా అంటే, ఏపీలో బలమైన యూనియన్ కూడా శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరి నాయకత్వంలో, ఐజీఓ నాయకత్వంలో ఉంది. కాబట్టి ఇంకా మనకు హెల్పే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. మనకందరికీ మంచి జరుగుతుందనే ఆలోచనతోటే నేను మంచి నిర్ణయం తీసుకున్నా. మనం అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం, అన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చారు, అన్ని రకాలుగా మనకు అండగా ఉంటామని చెప్పినప్పుడే మనం ఈ నిర్ణయం తీసుకున్నాం. మనతో పాటు చాలామంది ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అది పెద్ద ఎత్తున, అది ఎందుకంటే రిపోర్టర్స్ ఉంటారు కాబట్టి, ఎడిటర్లు కాకుండా ఆ రోజు మనం పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా మనం పెట్టుకుందాం మళ్ళీ పిలిచి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి విరాహతలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు
అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు గారికి, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో మీ అందరినీ ఆశీర్వదించడానికి ఇవాళ ఇక్కడికి వచ్చేసిన మన మార్గదర్శకులు, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ సారథి శ్రీనివాస్ రెడ్డి గారికి, షరీఫ్ భాయ్ గారికి, అఖ్తర్ భాయ్కి, అట్లాగే రాయేష్ గారికి, ఇక్కడ పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతున్నానంటే, కొంత జాప్యం జరిగిన ఒక సరైన నిర్ణయంతో ఇవాళ నుండి మీరు ఉద్యమానికి, ఇంకా మీకు న్యాయం జరిగే ఉద్యమానికి ముందుకెళ్తే నిర్ణయం తీసుకున్నందుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇవాళ చాలామంది చాలా కామెంట్లు చేస్తారు, వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు అందరికీ జీర్ణం కావు. ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఇవాళ తప్పుగానే భావించే మూర్ఖులు కూడా సమాజంలో ఉంటారు. కనుక ఏ కామెంట్లని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కార్యాచరణ, మీ ఉద్యమం, ఇంకా హక్కుల్ని, ఏదో 4 యాడ్లు వచ్చినాయంటే మన హక్కులు ఇంతతోనే ఏదో పేపర్ న్యాయం అయిపోయింది, మొత్తము సుభిక్షంగా ఉంటాయి, చిన్న మధ్యతరగతి పత్రిక అనుకునే వీలు కూడా లేదు. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది భవిష్యత్తులో. ఇక మా సంఘం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు అందరూ ఆ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు, దాదాపు 90% మిత్రులు యూసుఫ్ బాబా గారితో సహా. వారు కూడా నల్గొండలో చాలా కీలకమైన పాత్ర పోషించారు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం ఆనాటి ఏపీడబ్ల్యూజేలో. సరే, కొంతమంది ఇట్లా కాదు, మేము ఇట్లా న్యాయం చేస్తామని చెప్పి అలాంటి వాళ్ళను కొంత మభ్యపెట్టి, రండి మీరు మొదటి మీకు న్యాయం చేస్తాం, మీకు అది అని చెప్పి నమ్మించి వాళ్ళను తీసుకెళ్ళి చివరికి యూసుఫ్ బాబా ఎవరాన్ని బహిష్కరిస్తున్నాం అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను చెప్తున్నా, సొమ్ము ఒకరిది సోకు ఒక్కరిది కాదు. ఇవాళ సాధించింది చిన్న మధ్యత ఈ సంఘం, ఏదైతే బ్యానర్ ఉందో వెనుక అడ్వర్టైజ్మెంట్లు సాధించింది ఆ సంఘం. నువ్వు క్షీరాభిషేకాలు, పాలాభిషేకాలు చేసి ఏదో ఇంకో మళ్ళీ పదవులకు పొడిగించుకోవడానికో, కొత్త పదవులు పొందడానికో జిమ్మికులు నాటకాలు ఆడితే ఇవాళ జర్నలిస్టులు 10 మంది గురించి చెప్పేవాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇక మా సంఘం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. ఎందుకంటే ఇవాళ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే కావచ్చు, దేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కావచ్చు, ఇది గల్లీ నుండి ఢిల్లీ వరకు గొంతు వినిపించే సంఘం, వేదిక ఇది ఇవాళ మన సంఘం అంటే. ఇవాళ వారికి అవగాహన తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని పదవుల కోసమో 4 రూపాయలు సంపాదించుకోవడానికో పైరవులు సంపాదించుకోవడానికి పుట్టిన సంఘం కాదు. 65 ఏళ్ల గొప్ప ఘన చరిత్ర వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో కలిగి ఉన్నటువంటి సంఘం ఇది. ఎన్నో త్యాగాల్ని చేసినటువంటి నాయకత్వాలను అందించినటువంటి సంఘం ఇది. ఆ స్వభావంతోనే ముందుకెళ్ళే సంఘానికి ఎప్పుడు కూడా కాచి ఉన్న చెట్టు మీద, కాయలున్న చెట్టు మీద రాళ్ళు వేయడం ఖాయం. మేము పట్టించుకోవడానికి మేము సిద్ధంగానే లేము. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ జర్నలిస్టులు ఎటువైపు పయనిస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఆ సోకాల్ సంఘాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి తెలుసు. ఇవాళ నేను మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిమ్మల్ని మేము సాధారణంగా మా సంఘంలోకి ఇవాళ మనకు అనుబంధంగా పనిచేస్తామని మాతో చేరిపోతున్నట్టు ప్రకటించడం మీకు నిజంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఇక నుండి మీ హక్కుల కోసం మేము ఎప్పుడూ మొదటి నుండి మేము చేస్తున్న డిమాండ్లో టీయూడబ్ల్యూజే కావచ్చు, ఆనాడు ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఖచ్చితంగా మా డిమాండ్లలో ఎక్కడో ఒక చోట చిన్న పత్రికలు, మధ్యతరగతి పత్రికలకు న్యాయం జరగాలి అని చెప్పి మేము పేర్కొనడం మీకు తెలిసిందే. ప్రతి డిమాండ్లో అది ఉంటుంది. ఈవెన్ జర్నలిస్టుల గర్జన నిర్వహించినప్పుడు కూడా, జర్నలిస్టుల గర్జనలో కూడా మేము తీర్మానాలలో ఇది ఒక ముఖ్యమైన తీర్మానంగానే పెట్టినాం. 3వ తీర్మానం ఇదే ఉండే మాది, చిన్న పత్రికలకు మధ్య రాష్ట్రంలో కాపాడండి. అసలు వాళ్ళే నిజంగా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిండ్రు, చాలా ఆశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బతుకులు మెరుగుపడతాయి అని చెప్పి ఆశించారు. చివరికి వాళ్ళకి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన న్యాయం కూడా జరుగుతలేదు అని చెప్పి కూడా మనం దాన్ని అక్కడ పేర్కొనడం జరిగింది.
ఇది మన హక్కుగా సాధించుకున్నాం. అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అంటే ఎవడు భిక్ష కాదు, ఎవడు ఇళ్ళకెళ్ళి తెచ్చి ఇచ్చింది కాదు. వాళ్ళు ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఇది మేమే తెచ్చినామని చెప్పి 4 పాల ప్యాకెట్లు తెచ్చి ఫ్లెక్సీలు గడకంగానే ఆ ఘనత పోదు. రాష్ట్రం అందరికీ తెలుసు, జర్నలిస్టులు అందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా జర్నలిస్ట్ సమాజం పరిశీలిస్తుంది. అందుకే మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే భవిష్యత్తులో ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళండి. మనం ఖచ్చితంగా మీ వెనుక ఒక బలమైన సైన్యం మీకు ఏర్పడింది, ఇంకా చాలా బలమైన సైన్యం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ మంది అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ కేవలం మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘమే. దీనికి ఒక నిర్మాణం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఏదో గాలికి తెగిన గాలిపటంలాగా ఏదో ఎక్కడెక్కడో కూర్చొని గార్డెన్లలో ఫామ్ హౌస్లలో కూర్చొని మందుబాటలు పెట్టుకొని అక్కడే మహాసభలు, అక్కడే పదవులు ఇచ్చుకుంటా అక్కడే ఇచ్చే సంఘం ఇది కాదు. ఇది పూర్తిగా నిర్మాణం అంటే క్షేత్రస్థాయి నుండి మొదలు పెడితే మన జాతీయ ఐజేయు వరకు కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంతో కూడినటువంటి ట్రేడ్ యూనియన్ లక్షణాలు ఉన్నటువంటి సంఘం ఇది. ఈ సంఘం ఖచ్చితంగా ఇప్పుడు కాదు, 65 ఏళ్లుగా ఏ స్ఫూర్తితో ఏ లక్ష్యం కోసం పోరాడుతుందో భవిష్యత్తులో కూడా ఇది అదే పోరాట పటిమను కలిగి ఉంటుంది. డెఫినెట్గా మీకు మా సైన్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మనకు దాదాపు 13,500 మంది జర్నలిస్ట్ సైన్యం, కలం సైనికులు ఈ సంఘం వెంట ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎలాంటి ఆపద వచ్చినా జిల్లాలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇక నుండి మీరు మా కుటుంబ సభ్యులే, మా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని భావించి మీ గురించి మీకు ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా మేము ఖచ్చితంగా ముందుంటాం, పోరాడతాం, మీతో కలిసి అడుగు ముందుకేస్తామని నేను హామీ ఇస్తూ మరొకసారి మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలోకి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ గారికి విషయం TUWJతో తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అఫిలియేషన్ గురించి ఈ నెల 7న మా అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJకు అనుబంధంగా పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. అలాగే ఈరోజు 19/1/2022 మధ్యాహ్నం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కూడా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJతో కలిసి పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కావున మా అసోసియేషన్ను మీ TUWJ యూనియన్కు అనుబంధంగా గుర్తించగలరని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం భారతదేశంలో దాదాపు ఒక 10-12 రాష్ట్రాలు కూడా నేను వారి నాయకత్వంలో డెలిగేట్స్గా, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్గా, స్టేట్ కౌన్సిల్ అనేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి దురదృష్టం ఏంటంటే గత 10-12 సంవత్సరాల నుంచి మనం ఎక్కడికి ఈ కార్యక్రమం పోవట్లేదు. మనం హైదరాబాద్ దాటి భవిష్యత్తులో మనందరి ప్రాతినిధ్యాన్ని బట్టి వారి నాయకత్వంలో జాతీయ స్థాయిలో కూడా మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది ఉంటుంది. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. విరాట్ మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడు ముందే. మాతృ సంస్థలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ రాష్ట్రం ఏర్పడటానికి లేదా రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు మాతృ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో సభ్యులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు యాజమాన్య ప్రతినిధులై ఉంటారు తప్ప జర్నలిస్టులుగా మాత్రం ఉండరు. డిఫర్ అయిపోవచ్చు.
కోపాలతో వెళ్ళిపోవచ్చు తప్ప ఈ సంస్థలో సభ్యులు కాకుండా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో సభ్యులు కాకుండా జర్నలిజం వృత్తిలో రాణించిన వాళ్ళు నేను మాత్రం ఎరగను. సంపాదకుల దగ్గర నుంచి ఏ సంపాదకుడు ఈ సంస్థలో సభ్యుడు కాలేదో చెప్పండి. ఏ సంపాదకుడు కాలే. ఇప్పుడున్న సంపాదకుల దగ్గర నుంచి చెప్తున్నాను. ఏ పత్రిక, ఈ పత్రిక బెదిరించినా కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ పత్రిక 70వ దశకంలో జర్నలిస్టులు ఎవరు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కాకూడదని బెదిరించినా కూడా చాలామంది సభ్యులు ఈ పత్రిక అంటే తెలుసుగా, పక్కనున్న బిల్డింగ్ పత్రిక. ఇక చెప్పండి, వర్ధల్లి మురళి ఈ సంఘ సభ్యుడు కాదా? సాక్షి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ ఈ సంఘ సభ్యులు కాదా? ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకులు వాసు ఈ సభ్యుడు కాదా? టైమ్స్, మన తెలంగాణ టైమ్స్ శ్రీనివాస్ రెడ్డి ఈ సభ్యుడు కాదా? హిందూలో ఎవరు సభ్యులు కాదు? అందువల్ల ఈ సంస్థ చరిత్ర, ఈ సంస్థ ఉనికి జర్నలిస్టులతో ముడిపడి ఉంది. ఈ సంస్థ ఉద్యమాలతో ముడిపడి ఉన్నటువంటి సంస్థ. మీ అధ్యక్షుడు యూసుఫ్ బాబు చెప్పుంటారు, మన హనుమంతు నాకు దాదాపు 30 ఏళ్ళ తర్వాత మధ్యన గ్యాప్తో సడన్గా ఓ రోజు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాల నాడు ఆఫీస్కి వచ్చి కలిస్తే నువ్వు హనుమంతువే కదా అని చెప్పి కిందికి మీదికి చూసి హనుమంతువే కదా అని చెప్పి అడిగాను. అప్పుడు ఇదే ఆకారం, కానీ ఒక టవల్ చుట్టుకునేవాడు, మెడకు ఒక టవల్ చుట్టుకొని వచ్చేవాడు హనుమంతు. శుద్ధాల మన హనుమంతు, అల్వాల హనుమంతు. ఈటల రాజేందర్ కొడుకు పెళ్ళిలో కలిసాం. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యూనియన్కి 10 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. కింది నుంచి ఈ ఉద్యమాన్ని మెంబర్షిప్ని తీసుకొచ్చాడు. యూసుఫ్ బాబు దాదాపు 4.5 దశాబ్దాల నుంచి నల్గొండలో పనిచేస్తున్న కాలం నుంచి ఎరిగిన వాళ్ళు. అందువల్ల అందరూ మీరు దూరమైనప్పుడు శత్రువులుగా భావించలే. ఏనాడు మీ మీద అసలు ఇంతమంది ఎందుకు? మీరు ఏ యూనియన్ నుంచి వచ్చారో ఆ యూనియన్ అధ్యక్షుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రెస్ అకాడమీ చైర్మన్, మీడియా అకాడమీ చైర్మన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అక్షర జ్ఞానము యూనియన్లకు సంబంధించి, సభ్యత్వాలకు సంబంధించి ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఏపీయూడబ్ల్యూజే ఎందుకు? చక్రపాణి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇట్లా చెప్పుకుంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కటాశేఖర్ రెడ్డి అంతకుముందు, ఇప్పుడు చీఫ్గా ఉన్న అతను యూనియన్తో సంబంధం లేదు. బుద్ధా మురళి లేడు. అందుకని మేము ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఉద్యమం తెలంగాణ ఆకాంక్ష పెరుగుతున్నప్పుడు, ప్రజల్లో వస్తున్నప్పుడు, ఇంకా దీనికి ఇది ఆఖరి పోరాటంగా, ఇంతకన్నా ఇంకా పోరాటాలు చేయటానికి అవకాశం లేదు, ప్రజలు సబ్బండ వర్గాలు బజార్కి ఎక్కారు అని చెప్పిన తర్వాత మనం కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా, ఆనాడు ఐజేయు జనరల్ సెక్రటరీ జనరల్గా ఉన్న
లేకపోతే అమర్ అధ్యక్షుడిగా ఉన్నాడా? అమర్ అధ్యక్షుడిగా ఉన్నా, అక్కడి నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, 23 జిల్లాల ముఖ్యులందరినీ పిలిచి 2 రోజులు కూర్చొని చర్చించాం. ఇది ప్రజా ఆకాంక్ష. ప్రజల మనోభావాలను మనం ప్రతిబింబిస్తాం. ఐక్యత దెబ్బతినొద్దు. తెలంగాణ ఏర్పడితే మరుసటి రోజే మనమంతా తెలంగాణ యూనియన్గా తయారవుతాం. అప్పటి వరకు ఎవరి భావాలను వాళ్ళను స్వేచ్ఛగా చెప్పుకోవటానికి అవకాశం ఉండాలని చెప్పి యునానిమస్గా ఒక తీర్మానం చేసి మేమంతా ప్రతిరోజు ఉదయం ఒక ఛానలు, సాయంత్రం ఒక ఛానలు, ఉదయం ఒక ఛానలు, సాయంత్రం ఒక 7 రోజుల్లో 6 రోజులు నేను ప్రతిరోజు నేను వెళ్ళని ఛానల్ లేదు, పిలవని ఛానల్ లేదు. నెలల తరబడి ఆర్గ్యుమెంట్స్ చేశాం. మన మిత్రుడు ఇవాళ వచ్చారు, అల్లం నారాయణే వచ్చి చర్చ చేశాడు. సార్, మేము ఏపీయూడబ్ల్యూజీలో మెంబర్లమే, ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది. మీరు చెప్పారు మన మనోభావాలు, ప్రజల మనోభావాలు ప్రతిస్పందించటానికి మీరుగా నాయకులుగా సాధ్యం కాదు. మీ భావాలు మీరు చెప్తున్నారు. మేము ఒక గ్రూపుగా ఏర్పడి తెలంగాణ కొరకు పోరాడుతాము అన్నారు. అభ్యంతరమే లేదని చెప్పాం. ఏ జిల్లా నుంచి ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కాకుండా తెలంగాణ సాధనకు పోరాడాడో ఏ ఒక్కరు చెప్పినా నేను సవరించుకుంటాను. కరీంనగర్ జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కాదు కొట్లాడింది. ఖమ్మం జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కాదు. వరంగల్ జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కాదు. మీరు ఎక్కడి నుంచన్నా కొండ నుంచి, ఆకాశం నుంచి తీసుకొచ్చిన సభ్యులు ఎవరైనా వచ్చారా? ఆనాడు యూనియన్ అంగీకరించింది. మీరు పోరాడండి. ఆకాంక్ష తరాలుగా వస్తున్నటువంటి ఆకాంక్ష, ఇప్పుడు ప్రజలంతా ఏకగ్రీవంగా అడుగుతున్నటువంటి కోరిక, పోరాడండి అని చెప్పాం. మేము దీనికి కట్టుబడి ఉంటాము అని చెప్పారు. దొంగ దెబ్బలు తీశారు సంఘాలు పెట్టి. ఆయన అభ్యంతర పెట్టలే. సవాలు చేస్తే ప్రతి సవాళ్ళు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 4-5 కన్వెన్షన్లు పెట్టి 100 మంది జర్నలిస్టులు వచ్చిన తర్వాత చెప్పాం, ఖబర్దార్, తెలంగాణ మీ ఒక్కరి పోరాటంతో రాలా, ప్రజల త్యాగాలతో వచ్చింది, సబ్బండ వర్గాల ప్రజల పోరాటాలతో వచ్చింది. నీతో రాలే, మనతో రాలే. గుర్తుంచుకోవాలి. మనం పోరాడాం, సగర్వంగా చెప్పుకుంటాం, తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళం మేము అని చెప్పి. కానీ మేము పోరాడాము అని చెప్పండి తప్ప మాతో తెలంగాణ వచ్చిందని చెప్తే తెలంగాణ ఉద్యమాన్ని అప్రతిష్టపాలు, కించపరుస్తున్నట్టు అని చెప్పాం. ముఖ్యమంత్రి, అప్పటికి ముఖ్యమంత్రి కాదు, చంద్రశేఖరరావు గారు నెల్లూరు మహాసభ జరిగితే తెలుసో తెలియకో ఇక్కడ ఆర్టీసీలో ఎక్కడో జరిగింది ఒక తెలంగాణ చెప్తే, ఏపీయూడబ్ల్యూజేను చీల్చండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి పిలిపించాడు ఆర్టీసీ కళ్యాణ మంటని. తెల్లవారే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను, స్టేట్మెంట్ ఇచ్చాను, మరోసారి మాట్లాడితే 4 కట్ చేస్తామని చెప్పాను. ఎవరు మీరు? దేని కొరకు? మిత్రులారా, మనం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు. మన రాజకీయాలు, మన నిర్ణయాలు, మన సిద్ధాంతాలు మనకున్నాయి. కానీ మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. సంఘంగా ఈ సంఘం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి అంతకన్నా వ్యతిరేకం కాదు. అది కేసీఆర్ ప్రభుత్వం అయినా, మరో ప్రభుత్వం అయినా, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకైనా మనం వ్యతిరేకం కాదు. మన సమస్యలని తీరిస్తే బ్రహ్మాండమని చప్పట్లు కొట్టి మాటల ద్వారా హర్షం చెప్పి గౌరవంగా ఆత్మీయంగా అభినందనలు తెలుపుతాం.
మన సమస్యలను పరిష్కరించకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే బజారును పడతాం. వారు ఎంత పెద్దవారైనా, రాజశేఖర రెడ్డి పీరియడ్లో చాలా సాధించుకున్నాం. బజార్లో బల్లే రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి కొన్ని చర్యలు చేపడితే చంద్రబాబు గారు కొన్ని చర్యలు చేపట్టారు. సానుకూలమైనటువంటి అంశాలు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి. ఆయనకు వ్యతిరేకంగా పోరాడలే. సమస్య వచ్చినప్పుడు అది మన వైఖరి, అది మన విధానం, అది మన ప్రొఫెషన్. నేనెవరో తెలుసు, నా రాజకీయ అవగాహన కూడా చాలామందికి అందరికీ తెలిసి ఉంటుంది. ఇతరుల మిత్రుల రాజకీయ అవగాహన కూడా తెలిసి ఉంటుంది. కానీ రాజకీయ మనోభావాలకి ఇది వేదిక కాకూడదు. మన వృత్తికి, వృత్తి ధర్మానికి, వృత్తి సమస్యల సాధనకి ఇది పోరాట సంస్థగా ముందుకెళ్తుంది తప్ప వ్యక్తిగతంగా కాదు. అందువల్ల ఈ సంస్థ వర్కింగ్ జర్నలిస్టులుగా, న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ ఎడిటర్స్గా, దాంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం సత్యానికి కట్టుబడి ఉందాం. మస్ట్ అబైడ్ ఫర్ ది ట్రూత్, వాస్తవానికి కట్టుబడి ఉందాం. 2, మన సమస్యల సాధనకు ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా అది సానుకూలంగా వ్యవహరించకపోతే బజారున పడదాం. మనమంతా ఏకమైన సమస్యలు అంత ఈజీగా పరిష్కారం అవుతాయని భావించవద్దు. ఇవాళ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా జర్నలిస్టులను, పత్రికలను, మీడియాను చేతిలో ఎట్లా పెట్టుకోవాలి, ఇదే ధ్యేయం. ఎందుకు భయం? మీరు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకంత భయపడాలంటాను. పత్రికలు వ్యతిరేకంగా రాస్తే, పత్రికలు అసంబద్ధంగా రాస్తే చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. పత్రికలు అసత్యాలు రాస్తే మీరు చర్యలు తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. కానీ జర్నలిస్టులని, పత్రికల్ని ఇబ్బందులు పాలు చేస్తే మీరు సాధించేది ఏంటి చెప్పండి? ఏం సాధిస్తారు? వాస్తవాలు మనం చెప్పాం. ఇందిరాగాంధీ మొత్తము, చాలామంది అప్పటికి ఫోటోలే 76 పేపర్లని బ్యాన్ చేసింది. పేపర్లు మా అనుమతి లేకుండా, అధికారుల అనుమతి లేకుండా, ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ అనుమతి లేకుండా వార్త ఆమె సంతకంతో, అప్పుడు ఆమెనే డైరెక్టరు స్వరాజ్యం, ఆమె సంతకము లేదా ఆమె అధికారుల సంతకం లేకుండా వార్తలు పేపర్లు ప్రచురించడానికి వీళ్ళే. ఆ వార్తలు కూడా ముఖ్యమంత్రిది తప్ప మిగతా ఎవరి రాయటానికి వీళ్ళే. ప్రతిపక్షాలందరినీ జైలులో పెట్టింది. 5 సంవత్సరాల కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచింది. 6వ సంవత్సరం ఎన్నికలు పెడితే ఏమైంది? కుప్పకూలిపోయింది. అందుకని రాజకీయ నాయకులకి ఎట్లా ఈ ఆకాశాన్ని ఎట్లా కప్పుతారు చెప్పండి? అప్పుడు ఇన్ని ఉన్నాయా? ఇన్ని పత్రికలు ఉన్నాయా? ఇంత మీడియా ఉందా? ఇంత సెల్ ఫోన్లు ఉన్నాయా? ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నవారు తప్పుతో మనము, ఏ జర్నలిస్ట్ ఈజ్ నాట్ అబౌవ్ ది కామన్ మ్యాన్. సామాన్యుడి కన్నా మనం మించిన వాళ్ళం కాదు. తప్పు చేస్తే చట్టం ఉందిగా, చట్ట ప్రకారంగా వ్యవహరించు. పోలీసులను పంపించి హార్డ్ డిస్కులు తీసుకుపోవటం ఏంటి? నోటీసు ఇవ్వచ్చుగా. రేపు మిమ్మల్ని అలాగే అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? మీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? పోలీసులు వచ్చి మీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నాం. ఏమిటి తీరు? ఏమిటి పద్ధతి? చాలా గొప్పగా చెప్తారే ఈ ప్రజాస్వామ్యము మనది, భారత ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన వచ్చినటువంటి ప్రభువులు మీరు. ఆ ప్రభువులు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారా? ప్రజాస్వామ్యాన్ని గొంతుకొస్తారా?
వెళ్ళండి, న్యాయ వ్యవస్థ మీదకి వెళ్ళండి, మీ సంగతి ఏంటో తెలుస్తుంది. ఎందుకు వెళ్ళటంలో మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు ఇస్తున్నారే. వెళ్ళారా చీఫ్ జస్టిస్ దగ్గరికి? బెదిరించారా కోర్టు న్యాయమూర్తులను? హైకోర్టు దగ్గర నిరసన తెలిపారా? ఎగ్జిక్యూటివ్ మీ చేతిలో ఉంది, లెజిస్లేచర్ మీ మెజారిటీ. మీకు అంత తేరగా దొరికింది, అంత ఈజీగా దొరికింది విలేకరులు, పత్రికలేనా, మీడియానేనా? ఈ గుణపాఠాన్ని పాలకులు ప్రతిపక్షాలకు వస్తే మీ కాళ్ళు పట్టుకుంటారు వార్తలు రాయమని. ఎవరినైతే నిందిస్తున్నారో, ఎవరినైతే బంధిస్తున్నారో వారి ఇళ్ళకు రాకపోతే చూడండి, ఎవరు రక్షిస్తారు అప్పుడు? మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు నేర్పిన తీర్పును ఎవరు మిమ్మల్ని రక్షించాల్సింది? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు, పత్రికా వ్యవస్థ, మీడియా ఆ స్వతంత్రతను దెబ్బతీస్తే ఇవాళ కాకుండా రేపైనా మీరు తప్పనిసరిగా ఆ గుణపాఠాన్ని నేర్చుకుంటారు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ యూసుఫ్ గారి నాయకత్వాన, మిగతా అందరూ తెలిసిన మిత్రులే, ఈ పెద్ద మిత్రుడు చాలా బాగా తెలుసు, అందరూ తెలిసిన మిత్రులే చాలామంది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, అది దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వానికి అంతకన్నా వ్యతిరేకం కాదు. మీరు ప్రభుత్వ అనుకూల సంస్థగా ఉన్న దాన్ని వదిలేసి వస్తే, మేము ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళు ముద్రేసినా మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ది. కేసీఆర్కు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి, కేటీఆర్కు, హరీష్ రావుకి ఎవరికి వ్యతిరేకం కాదు. మన సమస్యలకు సంబంధించే మేము వ్యతిరేకం. మన సమస్యలు పట్టించుకోకపోతే బజారుకు వస్తాం, సమస్యలు పట్టించుకోకపోతే బజారుకు వస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. మేము 1000-1100 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ ఉండేది. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, మాకేమో దిక్కు లేకుండా పోయింది ఇక్కడ అంటే ఒక మంచి పథకాన్ని ఆలస్యంగానైనా తీసుకొచ్చారు. ఏమిటి దాని ఫలితం? 1 సంవత్సరం కొద్దిగా నడిచింది, ఆ తర్వాత కాలంలో ఏం నడుస్తుంది చెప్పండి? ఏమైనా ఉపయోగకరంగా ఉందా? బజార్కి ఎక్కాం. బజార్కి ఎక్కగానే మన మిత్రులు ఉన్నారే, చూసారా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాళ్ళు, చూసారా ప్రభుత్వానికి వారు వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి కాంపౌండ్లలో మాట్లాడుకోవచ్చు. మనం బహిరంగంగా ప్రజల భావాల్ని, జర్నలిస్టుల భావాల్ని, పత్రికల భావాల్ని బయట చెప్తే ప్రభుత్వానికి వ్యతిరేకం. ఈ జోకుడు వ్యవహారం జర్నలిజంలో నడవద్దు. పత్రిక పెట్టుకున్నారు, మన తెలంగాణ పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగానే రాస్తుంది, వాళ్ళ పార్టీకి అనుకూలంగా రాస్తుంది, ప్రభుత్వం చేపట్టిన చర్యలకు, సంక్షేమ చర్యలకు అనుకూలంగా రాస్తుంది. అంతే తప్ప వర్కింగ్ జర్నలిస్టులుగా మనం ఒక జర్నలిస్టును తంతే సంతోషపడితే, ఒక జర్నలిస్టు ఆఫీస్ మీద దాడి చేస్తే సంతోషపడితే, వాడు వ్యతిరేకి అని సంతోషపడితే, ఇవాళ కాకపోయినా రేపైనా నీ మీదికి రాక తప్పదు, మీరు అనుభవించక తప్పదు. రేపు వచ్చిన ప్రభుత్వం ఉంటుందనుకోండి, ఎవరు పర్మనెంట్ కాదు కదా. నేను అనుకుంటాను టీఆర్ఎస్ పర్మనెంట్ కాదు కదా. ఈసారి కాకుండా వచ్చేసారి కాకుండా ఆ వచ్చేసారైనా ఎప్పుడో ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచి చేసినా కూడా ఈ 20, 30, 40 సంవత్సరాలు పాలించమని చెప్పి బెంగాల్లో జరిగిందిగా. 30 ఏళ్ళ తర్వాత కూడా ఏం జరిగింది? వచ్చారుగా ఎవరు. అప్పుడు మీ ఎంటబడితే ఆ వచ్చిన ప్రభుత్వం మీరంతా తొత్తులు కదా అని ఎంటబడితే అవును అని చెప్పి ఒప్పేసుకుంటారా?
అందుకని జర్నలిజము ఒక పార్టీకి అనుబంధ భాగంగా మారితే మన విలువ పోతుంది. వాస్తవంగా చెప్పుకుందాం, వాస్తవాలు వాస్తవంగా రాసుకుందాం, అంతే తప్ప ఇక సమస్యలు వచ్చినప్పుడు మాకు అనుకూలం లేరు కాబట్టి చేయము అంటే అది మీ దౌర్భాగ్యం తప్ప మా దౌర్భాగ్యం కాదు, న్యాయం కాదు. అది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం కాదు. మీ జేబుల నుంచి ఏమైనా ఇస్తున్నారా అడ్వర్టైజ్మెంట్లు? మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మాకు ఇవ్వబాకండి. ప్రభుత్వం దగ్గర నుంచి 100 కోట్లు మీరు మీ జేబుల నుంచి ఇవ్వటం లేదుగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఐబి డిఏవిపి ఒక పాలసీ చేసింది చాలా కాలం క్రితం. మొన్న ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే 30, 40, 50, 40 ఏళ్ల నాడు మన పోరాటాల ఫలితంగానే మేజర్ పత్రికలన్నీ ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు దోచుకొని పోతున్నాయి. ప్రభుత్వాలు కూడా పెద్ద పత్రికలు కదా అని చెప్పి వాళ్ళకే దోచిపెడుతున్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పత్రికలకు స్థానం ఉంటుంది తప్ప చిన్న పత్రికలకు ఉండదా? ఈ ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పెద్దలు చెప్తేనే అది వాస్తవం తప్ప ప్రతిపక్షంలో ఉన్నవాడు, ఏ పార్టీకి సంబంధించిన వాడు తన భావాలు చెప్తే అవి వాస్తవాలు కావా? ప్రజాస్వామ్యం అది. ప్రజాస్వామ్యంలో పలు భావాలు వస్తాయి, పలు ఆలోచనలు చెప్తారు. వాటిని మంచి చెడు తీసుకోవాల్సింది మీరు తప్ప ఎవరు కాదు. మేము ఇట్లాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశము రాజస్థాన్లో పెట్టాము. రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి షెకావత్, బరాన్ సింగ్ షెకావత్, ఆ తర్వాత ఉపాధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్ అయ్యారు. మీటింగ్ పెడితే ముఖ్య అతిథిగా వచ్చారు. మాట్లాడుతూ పత్రికల ధోరణి ఏ రకంగా ఉంది అంటే, పెద్ద పత్రికలు అని చెప్పుకునే వాటి ధోరణి ఏ రకంగా ఉందంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, అధికారాన్ని సవాల్ చేస్తున్నాను, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏ పెద్ద పత్రిక రాజస్థాన్లో ఉన్న ఏ ఒక్క పెద్ద పత్రిక కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏ ఒక్క పెద్ద పత్రిక రాయలేదని చెప్పాడు. ఒకే ఒక ఆ వారపత్రిక పేరు చెప్పాడు. ఒకే ఒక వారపత్రిక, మొత్తం రాజస్థాన్లో ఒకే ఒక వారపత్రిక ఈసారి కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది, షెకావత్ అధికారంలోకి వస్తున్నాడని రాసింది. ఒకే ఒక వారపత్రిక. ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వానికి వచ్చాం, మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం. మళ్ళీ ఈ పెద్ద పత్రికలన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని రాశాయి. ఆ ఒక్క వారపత్రికే ఈసారి ఘోరంగా బీజేపీ ఓడిపోతుందని చెప్పి రాశాయి. అదే వాస్తవం అయింది. ఎవరు వాస్తవాలు చెప్తున్నారు? పెద్ద పత్రికలేనా? అందువల్ల ఒక జర్నలిస్టులు అంటున్నారే, నాకు ఒక ఇది గుర్తొస్తుంది. మీరు భోజనం చేయలే, నేనేదో మాట్లాడుతున్నాను కానీ ఇక్కడే ఉండేవాడు మన విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. అందరికీ అర్థమవుతుంది మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ రాదు అని చెప్పి. కోపంతోనో ధ్యేయంతోనో అప్పటికి కొద్దిగా వాళ్ళకి రిలేషన్స్ బాగలేక, దక్కన్ క్రానికల్ యాజమాన్యానికి యంగ్స్టర్ యాజమాన్యం కొడుకు చంద్రశేఖర్ రెడ్డి గారి కొడుకు వెళ్ళగానే సాయంత్రం నేను ఎందుకో 7:30 అట్లాగా ఏదో ఇష్యూ మీద పోయాను.
ఫస్ట్ ఎడిషను ప్రింట్ అవుతుందట, దక్కన్ క్రానికల్ ప్రింట్ అవుతుంటే సమాచారం అందించారు ముఖ్యమంత్రికి కార్యాలయానికి. ఇది కాంగ్రెస్ పోతుంది, విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవని అసెస్మెంట్స్. వెంటనే ఫోన్ చేసి కోప్పడ్డాడు. నేనున్నాను అప్పుడు, అక్కడే కూర్చొని ఉన్నాను. ఆ యజమానికి ఏమిటి ఏం రాస్తున్నారట, మారిపోయింది. తెల్లవారి మొత్తం క్రానికలు ఏదైతే అపోజిషన్కి వచ్చే శాతాన్ని కాంగ్రెస్కి వేశాడు, కాంగ్రెస్కి వచ్చే శాతాన్ని అపోజిషన్కి వేశాడు. పెద్ద పత్రికల తీరు అలా ఉంటుందని చెప్తున్నాను. లొంగిపోతారు. వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతకన్నా పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నాయి. ఇంకా వాస్తవం ఎట్లా వస్తుందో చెప్పండి. అందుకని ఇవాళ ప్రజాస్వామ్యం పరిడ వెళ్తుందంటే మీలాంటి చిన్న సన్నకారు పత్రికల వల్లనే అని నాకు దృఢ విశ్వాసం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గొడవ చేస్తే 30-70% పెట్టింది. మళ్ళీ ఇంగ్లీష్కి ప్రాంతీయ పత్రికలకి, హిందీ ప్రాంతీయ పత్రికలకి మళ్ళీ డివిజన్ చేశారు. ఇక్కడ అదే అమలు పరచాలని చెప్పి అమలు పరిపించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు పరిపించాం. చిన్నవాళ్ళు చిన్న పత్రికలు బ్రతకూడదు, చిన్న పత్రికలు వాస్తవాలు రాయి, చిన్న పత్రికలు బ్లాక్మెయిల్ చేస్తాయి. ప్రభు బ్లాక్మెయిల్ పెద్ద పత్రికలు చేస్తున్నాయి. మహాశయ మీరు ఎరుగుదురు, పాలకులు ఎరుగుదురు మహాశయ, ఏ పత్రిక ఏ రకంగా రాస్తుందో, ఎందుకు రాస్తుందో. అందుకని మీ డిమాండు చాలా న్యాయసమ్మతమైంది. రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఎన్నికలు వస్తున్నదన్న మా ధోరణిలో చేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. మంచి చేసినా ఇవాళ అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అని చెప్పి. అయినా ఆ అపవాదును మూటగట్టుకున్నా అపవాదు కాదు, మేము కట్టుబడి ఉన్నాము, ఇక నుంచి ఇస్తాము అని చెప్పి ఈ పత్రికలను ఆదుకుంటే మీ కల్మషం లేని హృదయం బయటపడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవ్వండి, ఆదుకోండి. మొత్తము వీళ్ళకే ఇవ్వమని చెప్పటం లే, కనీసం 30% మీరు చేసిన ఇన్నేళ్ల పాటు చేసినందుకు కనీసం కొంతకాలానికైనా 60-30 ఇవ్వండి. కొంతకాలానికి ఒక 2-3 మాసాలకు 4-5 ఒక సంవత్సరానికైనా ఈ చిన్న పత్రికలకి ఎక్కువ డబ్బు ఇవ్వమని చెప్తున్నాను. తద్వారా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా ప్రజాస్వామ్యంలో భావాలు వెలికి తీయటానికి, ఎవరి భావాలు ఏమిటి అని వెలికి రావటానికి అవకాశం ఉంటాయి. గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందనే భావాలు బయటికి రావటానికి అవకాశం ఉన్నాయి. అది మీకు దోహదపడుతుంది తప్ప నష్టం చేయదు. మీరు సవరించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఓట్లు రాకుండా చేసేది కాదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇలాంటి వర్గాలని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మరింత ముందుకు, మరింత సమర్థవంతంగా, మరింత ఆత్మవిశ్వాసం కలిగించే రీతిలో అడ్వర్టైజ్మెంట్ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నాను. నేను మీ అందరినీ మనసారా మాతృ సంస్థకి గొడుగు కిందకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీకు ఆఖరికి చెప్పే పదాలు వాస్తవానికి కట్టుబడి ఉండాలి. జర్నలిజం, ట్రూత్ ఇస్ సేక్రెడ్. వాస్తవం, సత్యం పవిత్రమైంది. ట్రూత్ ఇస్ సేక్రెడ్. అది గుర్తుపెట్టుకోండి. మనకు అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేయమని చెప్పటంలో మన గొంతులు ఏకం కావాలా. అవసరమైతే బజార్కి ఎక్కుదాం,
ఐక్యంగా వీధుల్లోకి ఎక్కుదాం. ఈ సంస్థ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కానివ్వండి, బజారుకెక్కి ఆందోళన చేయటంలో, అందరినీ కలుపుకొని పోవటంలో, ప్రభుత్వాలకు చెవులకు వేయటంలో, దృష్టికి తీసుకురావటంలో మీతో పాటు ముందుంటుందని చెప్పి హామీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు చివరి అధ్యక్షుడా కాదు, నరేందర్ రెడ్డి చివరి, మన నల్లి ధర్మారావు శ్రీకాకుళం చివరేనా, అక్కడ వచ్చాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత వచ్చాడా? ఇక్కడేనా? చివరి అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఈనాడు స్టాఫర్గా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాడు. ప్రజాశక్తికి స్టాఫర్గా పనిచేశాడు. మంచి కవి, రచయిత. ఆయన ఇప్పుడు ఒక చిన్న పేపర్ నడుపుతున్నాడు. స్మాల్ పేపర్స్కి, మీడియం పేపర్స్కి అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం అప్సమా సంథింగ్, రంగసాయిది కాదు, రంగసాయిది కాదు, వాళ్ళంతా కలిసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్, దానికి నల్లి ధర్మారావు గారు అధ్యక్షుడిగా ఉన్నారు. వారి సమస్యల మీద ఐక్యంగా దాదాపు వచ్చే మాసంలో అనుకుంటాను మహాసభ కూడా, రాష్ట్ర మహాసభ కూడా పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా ఇక తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. చెప్పిండా? నేను చెప్పేది కాదుగా, ముఖ్యమంత్రి గారే చెప్పారుగా, మన కేసీఆర్ గారే చెప్పారుగా. రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు అంతా అన్నదమ్ములుగా బతుకుదామని చెప్పాడు. సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్నాడు. కానీ జర్నలిస్టులకి వైషమ్యాలు లేవు, ఉండకూడదు. జర్నలిస్టులు ఒక ప్రొఫెషన్, జర్నలిస్టులు ఒక వృత్తి ధర్మాన్ని నిర్వర్తించటంలో, మన సమస్యల పరిష్కారంలో అందరం ఏకమవుదామని, అవసరమైతే రేపు మహాసభ పెట్టుకుంటే మీ ప్రతినిధులను అక్కడికి ఆహ్వానించమని చెప్పి సమస్యల్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి, మీ దగ్గర ఏం జరుగుతుంది, మా దగ్గర ఏం చేయదు. ఇక్కడ ఆల్ ఇండియా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టాం 3 రోజుల పాటు. కూర్చొని చేసే పనే ఉంటుంది. మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మీ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు ఏంటి, మీ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సదుపాయాలు ఏంటి, ఆల్ ఇండియాలో మొత్తం మీద ఏం జరుగుతుంది, ఏం సాధించుకోవాలి. వీ హ్యావ్ టు వైడెన్ అవర్ బ్రెయిన్. పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మనం చాలా సగర్వంగా మన మీటింగ్స్లో, ఆల్ ఇండియా మీటింగ్లో మేము మండల విలేకరులకి అక్రిడేషన్స్ ఇప్పించామని చెప్పేవాళ్ళం, బస్ పాసులు ఇప్పించేవాళ్ళం ఉన్నాం, వైద్య సౌకర్యం, ఉచిత వైద్య సౌకర్యం ఇప్పించామన్నాము. ఇలాంటివి సమస్యలు మనం ఎక్స్చేంజ్ చేసుకోవటానికి తోడ్పడతాయి. నేను మళ్ళీ మీ అందరం ఐక్యంగా సమస్యల మీద ఒకే గొంతుతో ఒకే బాటన నడవటానికి మీరు నిర్ణయం తీసుకున్నందుకు మనసారా మీ అధ్యక్షుని, మీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, వీరంతా తెలుసు. మీ అందరినీ మరోసారి మనసారా అభినందిస్తూ మెయిన్ స్ట్రీమ్కి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తుంది. మనకు ధైర్యం చెప్తూనే కాకుండా చిన్న పత్రికలకు, మధ్యతరహా పత్రికలకు, మ్యాగజైన్స్ అన్నిటికీ అండగా ఉంటామన్నారు మన మిత్రులు. అందుకే ఇప్పుడు చెప్పింది మనం అందరం. ఇప్పుడు మనకేమో అక్కడ ఉంటేనేమో వాళ్ళు ఒక రకంగా ప్రచారం చేసేది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేది. పత్రికలు నడిపే వాళ్లకు ఆంధ్ర తెలంగాణ ప్రపంచం అంతా ఒకటి, ఇవన్నీ ఉండవు. మతం, కులం ఇవన్నీ ఉండవు, అవన్నీ వ్యక్తిగతమైనవి. మనం బావిలో నుండి సముద్రంలోకి వెళ్ళాం. బావిలో ఉన్నాం ఇప్పటిదాకా, మనం ఒక పరిధిలో ఉన్నాం. మనం బావిలో నుండి మనం ఇప్పుడు సముద్రం అంటే పెద్ద చెరువులోకి వెళ్ళాం. మనం అదే విశాలమైన సంఘంలోకి మనం వెళ్ళాం. కాబట్టి
మనకు జరిగితే రెండు టైం లేదు, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. 2 సంఘటనలు చెప్పింది. నేను 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే అప్పుడు సంఘంలో శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇలా పెద్దల నాయకత్వంలో నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక మంత్రి ఒక మాట ఏది ఆ గాడిద కొడుకులు రాయలేదని చెప్తే ఆ మంత్రి వార్తలు 1 సంవత్సరం దాకా ఎక్కడ వినపడలే, ఏ పేపర్లో ఏ ఛానళ్ళు లేవు అప్పుడు. రెండవది, మర్రి చెన్నారెడ్డి గారు చాలా పెద్ద ఆయన ముఖ్యమంత్రి, ఇంకా 4 రోజులు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మాకు మిర్యాలలో టౌన్కి వచ్చిండు. ఇప్పుడు ఒక మిత్రుడు ఒక పెద్ద పత్రికలో సార్ స్థాపించిన పత్రికలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆయన ఏమనలే, ఆయన గట్టిగా క్వశ్చన్ వేస్తే నీది ఏ పేపర్ అన్నాడు. సార్ నీది ఏ పేపర్ అన్నాడు అంతే. మర్రి చెన్నారెడ్డి గారు నీది ఏ పేపర్ అన్నాడు. మీటపల్లి శ్రీనివాసం నీ ఏ పేపర్ అన్నాడు. ఈయన ఫీల్ అయిపోయింది, నన్ను పేపర్ అడిగి నేను క్వశ్చన్ వేసింది. కానీ ఇక ఏం చేయాలి, ఆ వార్త బాయ్కాట్ చేయాలని, వార్త ఎవరు రాయొద్దు, ఏ పేపర్ అడిగింది ఉదయం పేపర్ ఆయన్నే, ఎవరు రాయొద్దు అనుకున్నారు. అప్పటికప్పుడు పురుషోత్తమ రెడ్డి గారిని పెద్ద మనిషి వచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఆయన పెద్ద ఆయన చెన్నారెడ్డి గారు తీసుకెళ్ళి, బాబు నేను ఆ ఉద్దేశంతో అనలే, నేను అడిగిన ఏ పేపర్ అని అడిగినా అని అంటే ఎంత గౌరవం ఉండే అంటే, ఇవాళ రోడ్ల మీద పట్టుకుని కొడుతున్నారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి తిడుతున్నారు, మంత్రులే పెద్ద వాళ్ళే భయపెట్టిస్తున్నారు. అయినా కూడా మనం ఎక్కడ స్పందన లేకుండా పోయిందంటే ఇవాళ ఇవాళ ఆర్మూర్లో కానీ లేకపోతే మొన్న గుడి మేపాలని మాట్లాడిన సంఘటనలో కానీ రకరకాల సంఘటనల్లో మనం బలమైన సంఘంలో, గట్టి సంఘంలో అసలైన ట్రేడ్ యూనియనిస్టు. ఇంకొక మాట సార్ చెప్పాలి, ఇప్పుడు తప్పదు. సార్ ఇప్పుడు యూనియన్ ఎట్లుంటుంది అంటే, మనం క్వశ్చన్ వేసినందుకే సార్ అట్లా కాదు సార్, మీరు 5 గంటలకు కాదు సార్, కొంచెం తొందరగా అందుబాటు ఉంటారు, లేదా సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎమ్మెల్యే గారు మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటేనే మన మీద కోపం పెంచుకున్నారు. సారు గుర్తుండాలి ఖచ్చితంగా, వస్తుంది ఇప్పుడు గుర్తు. ఖమ్మంలో కంచర్ల పూర్ణచంద్రరావు గారని ఆయనకు నాకు స్టాఫ్ రిపోర్టర్ ఆంధ్రప్రభ, నేను అప్పుడు ఆంధ్రప్రభలో పనిచేస్తున్నా. సారు ఇద్దరికి పోటీ వచ్చింది ఖమ్మంలో ఎలక్షన్లు. పోటీ మామూలు గిట్ట కోసం రాసుకోవడం కాదు, నల్గొండ జిల్లాలో కూడా ఎలక్షన్, నేను జిల్లా సభ్యుడికి పోటీ చేసినప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగితే సార్ ఏమన్నారు తెలుసా, ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఎంత డెమోక్రటిక్గా ఉంటారు అన్నట్టు, యూసుఫ్ బాబు మీరు మీ ఓటు మీరు పుణ్యసారకు వేసుకుంటారు, మిగతా వాళ్ళ మాత్రం మీరు చేయకండి, ఇన్ఫ్లుయెన్స్ చేయకండి అన్నారు. బెదిరియొచ్చు అనొచ్చు కదా, ముఖ్యమైన నాయకుడు కదా, అనలే. అంటే అంత డెమోక్రటిక్గా ఉంటారు. అది మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోయినాం, మళ్ళీ అందరం కలిసి ఉంటాం. ఇంకోటి కూడా చెప్తాను, నేను యూనియన్ వ్యతిరేకించి పక్కకు పోతే ఘర్షణ అయింది. అందులో మా ఉన్న అందరూ ఘర్షణ అయితే సార్ అక్కడ భోజనం చేయకుండా, అక్కడ అందరూ అరేంజ్ చేసిన భోజనం చేయకుండా నన్ను బయటికి తీసుకుపోయి, అంటే ఒక వర్తున్నోలో పనిచేసే వాళ్ళని దూరం చేసుకోవద్దనే ఆలోచన నాయకత్వంలో ఉంది. అది ఉంటే డెమోక్రటిక్ ఉంటుంది, ప్రజాస్వామ్యం. నన్ను పక్క తీసుకుపోయి నాతో పాటు హోటల్లో భోజనం చేసింది సార్. నేను మనసులో ఉంది, నాకు ఎందుకు మర్చిపోతాం. కాబట్టి మనం మంచి సంఘంలోకి వచ్చినాం కాబట్టి మనకు అన్ని మంచి రోజులు వస్తాయి. ఇంకా చాలా సంఘాలలో చాలా అంటే జిల్లాల వాళ్ళు మామూలు చాలా మంది వస్తారు సార్. 1000 మందితో నెక్స్ట్ మీటింగ్. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. మనం భోజనం చేసుకుందాం, భోజనం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బయట నుంచి వచ్చిన కొంత కమిటీలన్నీ మార్పులు చేర్పులు చేసుకుందాం. డిస్ప్లే యాడ్తో పాటు మ్యాగజైన్ కూడా ఇంత ఇవ్వాలని చెప్పేసి ఒక 20,000 డిస్కౌంట్ చేశారు. దాని తర్వాత మనం 30,000 అనేది దాన్ని 25,000 చేసారు. డిస్ప్లే యాడ్ ఇవ్వకుండా ఒక నెల ప్రకటిస్తే ఇప్పటిదాకా 3 నెలలు మనం ఇబ్బందులు ఉన్నాం. ఆ ఇబ్బందులు మనం బయటపడాలంటే కనీసం ఈ 2 సంవత్సరాల ఒక 10-12 ప్రకటనలు మనం డిస్ప్లే యాడ్స్ వస్తే మనం బయటపడతాం. అంటే 20 మనం జరిగిన నష్టాన్ని. ఓకే, దాంతోపాటు మరి ఈ 3 సంవత్సరాలు మనం అటెండెన్స్ చేసినాం, పేపర్ చేసినాం, అన్ని చేసినాం, అన్ని రకాలు ఉన్నాం, మనకు ప్రకటన రాలేదు. మరి ఆ 3 సంవత్సరాల ప్రకటన మనం దానికి ఏం చేయాలి, దానికోసం ప్రయత్నాలు చేయాలి. మన ముందు ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది నెల స్టార్ట్ అయింది, కొంచెం ధైర్యం వచ్చింది. కానీ మనకు జరగాల్సిన 3 అంశాలు ఉన్నాయి. దాని మీద మన జరిగిన కార్యవర్గ సమాజంలో కూడా తీర్మానం చేసినాం, ఇవాళ మనం తీర్మానం చేస్తున్నాం. ఒకటి, డిస్ప్లే యాడ్స్ పెద్ద మంది పిలిచినప్పుడు మనం కూడా ఇవ్వాలి. 2, అర్హత బేసిస్ ఎంప్లాయ్మెంట్ అయిన పత్రికలే వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా
రేట్ కార్డు ఇవ్వాలి. 3 గ్రేడింగ్లో పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్లో వాటిని ఆ గ్రేడింగ్ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు కొత్తగా ఎంపానల్మెంట్కు వెయిట్ చేసిన వాళ్ళ దగ్గర అర్హులున్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ చేయాలి. అయితే ఇందులో డిస్ప్లే కాబట్టి మనం ఇప్పుడు కొట్లాడాల్సి ఉంది. మ్యాగ్నీస్ అరేంజ్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, ఈ రెండు మీద మనం ప్రయత్నం చేస్తాం. కొత్త జీవో వస్తుంది కాబట్టి ఆ కొత్త జీవో ప్రకారం దానికి నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల మేరకే కొత్తగా ఎంపానల్మెంట్ కానీ గ్రేడింగ్ కానీ రేట్స్ కానీ రేట్ కూడా పెంచుతున్నారు. మన రేట్ కూడా పెంచబడి, ఎందుకంటే డీకి 10 రూపాయలు, సికి 30 రూపాయలు అట్లా ఎంపానల్మెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి పెంచుకుంటూ వచ్చారు. పాత వాటికి వేరే రేట్ ఉంది. సో దాన్ని మనం రేట్ పెంచాలన్నాం. ఆ రేట్ పెంచడానికి కూడా అంగీకరించారు. అది కూడా కొత్త వచ్చే జీవోలు వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆ ప్రకటన ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ఎందుకంటే ఒక ప్రచారం చేస్తారు. మళ్ళీ ఏంటంటే ఎంత మూర్ఖంగా తెలివి తక్కువ వాళ్ళంటే జర్నలిస్టులు కాదు వీళ్ళు, జర్నలిస్టులు మాట్లాడరు. ఆ జర్నలిస్టులు ఏంటంటే పత్రికలకు ప్రకటనలు ఇవ్వలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు అని మనం ప్రభుత్వాన్ని విమర్శించడం, వ్యతిరేకించడం, పోరాటం చేసినాం. ఏం ప్రచారం చేస్తున్నారంటే నిన్నటిదాకా ప్రభుత్వాన్ని తిట్టిరు, ప్రభుత్వాన్ని విమర్శించారు, మళ్ళీ ఇప్పుడు ధన్యవాదాలు చెప్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు, ప్రచారం చేస్తారు. ఒక నిజమైన జర్నలిస్ట్ అనేవాడు హక్కుల కోసం పోరాటం చేస్తాడు. ఆ హక్కులను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు అభినందిస్తాం. అది నిజమైన జర్నలిస్ట్ చేసేది. ఆ జర్నలిస్ట్ అనే నాలెడ్జ్ లేనివాడు మాట్లాడే మాటలు ఏంటంటే మనం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలంట. పిచ్చా మాకేమన్నా పిచ్చి లేచిందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడానికి? ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే కొట్లాడదాం, పరిష్కరిస్తే మెచ్చుకుంటాం. అంతేగాని పూర్తిగా గుడ్డిగా ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తే మీకు నష్టం జరుగుతుంది, మాకు లాభం జరుగుతుంది, రకరకాల ప్రయత్నాల తర్వాత మీకు ప్రకటనలు రావు, లేకపోతే ఆ యూనియన్ ఈ యూనియన్ అని ఇవన్నీ విభేదాలు మాట్లాడుతున్నాను. లాస్ట్కి ఏం చేశారంటే నాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను సంతోషపడ్డా, నాకు అడ్వర్టైజ్మెంట్ రాకున్నా పర్వాలేదు, కానీ మొత్తం ఎన్పానల్మెంట్లో అందరికీ ప్రకటనలు రావాలి, అడాక్ బేస్డ్ ఎన్పానల్మెంట్లో ప్రకటనలు రావాలని కొట్లాడినాము. నాకు రాకుండా పర్వాలేదని చెప్పిన మా వాళ్ళందరికీ వచ్చింది. నా ఎమ్మడిలో 100 మంది ఉన్నారు అనుకో, 50,000 వస్తే తలా 500 రూపాయలు కనుక నాకు పంపిస్తే నాకు 50,000 వస్తాయి, మీతో పాటు సమానంగా వస్తాయి. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్యాయం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడితే అందరికి 50,000 వస్తే నాకు 5 లక్షలు వస్తాయి నెలకు నేను ప్రయత్నం చేసుకుంటే. కానీ అవన్నీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేసి దాని తర్వాత మరి మనం ఏం చేయాలి నెక్స్ట్? మన దాకా ఒక సంఘంలో ఉన్నాం, ఆ సంఘమే మనల్ని నిర్లక్ష్యం చేసింది, వంచింది. మనం ప్రశ్నిస్తే అడిగినాము, ఎట్లా సార్ ఎప్పటిదాకా ఉండాలి సార్, 3 సంవత్సరాలు అవుతుంది మాకు ప్రకటనలు రావటంటే ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, మీరు అడగరు, మేము ప్రయత్నం చేసుకుంటే కేటీఆర్ గారు మాకు టైం ఇచ్చారు, మేము పోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ అడ్డుపుల్లా. ఈ విధంగా చేసుకుంటూ వచ్చి సరే మొత్తానికి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటెల రాజేందర్కు ఎందుకు సపోర్ట్ చేసిర్రు? చిన్న పత్రికల వాళ్ళు జర్నలిస్టులు అసలు ఎప్పుడు కూడా ఒక వైపు ఉండరు కదా, ఎందుకు సపోర్ట్ చేసినట్టు ప్రభుత్వం వారి పెద్దలు కూడా ఆలోచించారు, కొంత సలహా కూడా ఇచ్చింది, కొంతమంది చెప్పారు. ఏమని? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ సమస్యలని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే చేసిరు. ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాడు. మేము కూడా మాకు అన్యాయమే, మాకు ప్రకటనలు రాక, మాకు సమస్యలు తీరక మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదని మనం పోయినాం. అది అంతవరకు అయిపోయింది. దానికి ప్రచారం చేసిర్రు, బీజేపీలో చేరిండ్రు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని. బీజేపీలో మనం ఎవరైనా చేరలే. ఈటెల రాజేందర్ ఎలక్షన్లు హుజూరాబాద్ అయిపోయింది, దాంతోపాటు మనకు ఆ సమస్య పూర్తిగా అయిపోయింది. మనకు ఇప్పుడు మనం ప్రభుత్వంతోనే ఇవాళ ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ మాకు డిస్ప్లే రావాలి, ఇంకా నెక్స్ట్ అడాహాక్ బేసిస్ వాళ్ళు రెగ్యులర్ ఎంపానల్మెంట్ కావాలి, కొత్తగా పత్రికలు పెట్టుకున్న వాళ్ళు ఎంపానల్మెంట్ కావాలి. ఇంకెవరైనా అవకతవకలు ఉంటే వాళ్ళు పక్కకు తప్పించాలి. మనకేంటంటే కొంత సమస్య ఏంటంటే కొంతమంది కావాలని చేసేదాంట్లో మనం ట్రాప్లో పడకుండా మనకేంటంటే మనం ఏమనుకున్నాం ముందు ఇదే వేదిక మీద ఏమనుకున్నామంటే మనం ఇండివిజువల్గా ఉందాం, ఎవరైనా ఏ సంఘంలో ఉండొచ్చు, మన దాంట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా ఏ పార్టీలోనే పనిచేసుకోవచ్చు ఇండివిజువల్గా అని అనుకున్న తర్వాత ఏం చేసారు వీళ్ళు? వీళ్ళకి రేపు సపోర్ట్ ఏముంటుంది, మా పెద్ద యూనియన్లకి వెళ్ళిపోయారు అది అన్నారు. అంటే మనకు తెలియలేదా, మనకు బుర్ర లేదా, మనకు జ్ఞానం లేదా, మనకు ఆలోచన లేదా? పిచ్చోళ్ళు వాళ్ళు.
అందుకనే మేము ఏం చేసినాం, అందరం మాట్లాడుకున్న తర్వాత అప్పటికే 2-3 సంఘాల వాళ్ళు మనల్ని పిలిచిర్రు. సబ్ సమజ్ మారానా తెలుగు. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి రేపు మనకు ఒక ప్రధానమైన సంఘం ఉండాలనే ఆలోచనతోటి మనకు 3-4 సంఘాల వాళ్ళు అడిగారు. ఒక సంఘం మనకు ఐజీకి సంబంధించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మీరు మా యూనియన్ రండి అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు కాదు, గత 4-5 నెలల నుంచి మనం ఎప్పుడైతే ఆ వర్గం నుంచి ఆ యూనియన్ నుంచి మనం పక్కకు తప్పుకున్నామో అప్పుడు మనల్ని ఇన్వైట్ చేశారు. మనం రకరకాలుగా మాట్లాడి మన వాళ్ళతో వాళ్ళు మాట్లాడిన తర్వాత మొన్న 7వ తారీఖు నాడు మన యూనియన్ ఆఫీసులో ముషీరాబాద్లో ఒక కార్యవర్గ సమావేశం పెట్టుకొని ఆ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేసినాం. మనం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాంట్లో చేరాలి అంటే ఐజీకి సంబంధించింది దేవులపల్లి అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, విరాహత్ అలీ గారు, నగులూరి శేఖర్ గారు వాళ్ళ సంఘం ఏదో అది ప్రధానమైన సంఘం. అటు ఏపీలో ఉంది, ఇక్కడ ఉంది, జాతీయ స్థాయిలో ఉంది. గతంలో అందరం కూడా అదే సంఘంలో పనిచేసిన వాళ్ళమే. అదే ఒక పెద్ద సముద్రం. వాళ్ళు ఏం చెప్తారంటే గుర్తింపు లేని ఏదో సంఘంలో చిన్న సంఘంలో చేరుతారని చెప్తారు. వాళ్ళ పిచ్చోళ్ళు వీళ్ళకి తెలియదు. వీళ్ళు నెక్కర్లు వేసుకున్నప్పుడు ఆ సంఘంలో మేము పనిచేసినాం. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నేను నల్గొండ జిల్లాల ప్రధాన కార్యదర్శిగా, ప్రెసిడెంట్గా, నేషనల్ కౌన్సిల్లో, స్టేట్ కౌన్సిల్లో పనిచేసిన. అది కొత్త. ఇప్పుడున్న అల్లం నారాయణ గారు కూడా అందులోనే హైదరాబాద్ ప్రెసిడెంట్గా పనిచేసారు. అందరం అది పనిచేసింది. అదే మెయిన్. అందులో చిన్న పత్రికలకు ఒక గుర్తింపు కూడా ఇచ్చారు ఆ సంఘంలో. ఏమంటే ప్రతి చిన్న పత్రిక సంపాదకుడు కూడా వర్కింగ్ జర్నలిస్టే. వర్కింగ్ జర్నలిస్ట్ ఉండే హక్కులన్నీ కూడా చిన్న పత్రికల సంపాదకులు ఉంటాయని చెప్పేసి అందులో ఒక నిబంధన ఉంది. ఎంసీ దళపతి గారు అనే పెద్ద ఆయన ఎప్పుడో సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అది ఆ సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ సంఘంలో ఈ నిర్ణయం చేశారు. ఇక వాళ్ళు అది చిన్న సంఘం అని మాట్లాడితే మనం ఏం చేయలేం. దానికి వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక మీటింగ్ పెడుతున్నాం కానీ ఒకటి ప్రచారం మొదలు పెడతారు. మీరు పోకండి, అటు పోకండి, ఇటు పోండి. మీకు లాస్ట్ కాళ్ళు కూడా మొక్కడానికి సిద్ధపడుతారు. నేను ఎవరికైనా బలవంతంగా ఫోన్ చేశానా ఎవ్వరు చెప్పలే. వచ్చిన వాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. 100 అప్లికేషన్లు ఇచ్చినాం మనం. 100 సార్లు కేటీఆర్ గారికి 4 సార్లు, సీఎం గారికి 2 సార్లు, కవిత గారికి, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుల వారికి, రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి, మజ్లిస్ పార్టీ వాళ్లకు, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, షర్మిల గారికి, సిపిఐ పార్టీ వాళ్ళకు కూడా మనం ప్రయత్నం చేసే లోపల మనకు తర్వాత వివిధ సంఘాల వాళ్ళని కూడా కలిసినాం మనం. అటు నుంచి కూడా మనకు సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా మందకృష్ణ మాది గారు మనకు అవుట్ రైట్గా ఆయన చెప్పిండు, మీ సమస్య కనుక పరిష్కారం కాకపోతే నేను ఢిల్లీలో ఉంటున్నా, 1 నెల రోజుల తర్వాత వస్తా, వచ్చి మీకోసం వచ్చి నేను కమిషనర్ ఆఫీస్ ముంగల నిరాహార దీక్ష చేస్తానని చెప్పిండు. మనం చేసిన ప్రయత్నాలతోటి, మనం చేసిన ఎఫర్ట్స్ తోటి మనం అందరి సమాజంలో అందరి మద్దతు తీసుకోవాలి. మనం ఎడిటర్లం కాబట్టి మనం 100,000 మంది ఉన్నాం కాబట్టి వాయిస్ ఉంటుంది మనకు. ఒక యూసుఫ్ బాబు అయినా, ఒక యూసుఫుద్దీన్ అయినా, ఒక నసీరుద్దీన్ అయినా, ఒక అఫ్రోజ్ అయినా, ఒక అశోక్ అయినా, ఒక ఆజం ఖాన్ అయినా, ఒక బాలకృష్ణ అయినా, మన వాయిస్ తోటి ఏం చేసినాం మనకు తెలుసు. మనం ఏం చేసినాం మన వాయిస్ తోటి ఆలోచింపజేసినాం. ఎవరు వీళ్ళు చిన్న పత్రికలలో వీళ్ళకి ఏం లేదని చెప్పి మనకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మనకు హరీష్ రావు గారు చెప్పారంట, వాళ్ళు వస్తుంది వాళ్ళతో ఏం కాదని చెప్పారంట మన ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆయన వెరిఫై చేసినట్టు ఎవరు వీళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తారు ప్రభుత్వం వ్యతిరేకంగా అంటే వాళ్ళకి సమస్యలు ఉన్నాయని. మన వాయిస్ని మనం వినిపిస్తున్నాం. మాట్లాడే ధైర్యం ఉంది మనకు, రాసే ధైర్యం ఉంది మనకు, ఎదుర్కొనే ధైర్యం ఉంది మనకు, మెచ్చుకునే సహృదయత కూడా ఉంది మనకు. మంచి అనే జర్నలిస్టులం మనం. क्या बोलते हैं, हमको हमारे हक के लिए लड़ते, हमारे हकों का अगर आप मोबिलाइज करके हमारे प्रॉब्लम सॉल्व करें तो आपको हम सपोर्ट करते हैं, बस उसके सिवाय कुछ भी नहीं. गवर्नमेंट के खिलाफ में काम करना हमारा काम नहीं है. आप कोई भी कल किसी भी पार्टी को वोट डाल सकते, आप डाल सकते, मैं डाल सकता हूँ, मैं मीटिंग में जा सकता हूँ, आप जा सकते, किसकी मर्जी उनकी. लेकिन हमारे प्रॉब्लम्स लिए कहीं तक भी जाते, धरना करे, लड़े, करे, रिक्वेस्ट करे, हर चीज़ से करे.
అయితే మిత్రులారా, ఆ తీర్మానం మేరకు ఇవాళ ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనం ఒకసారి మాట్లాడుకొని అందరం క్షేమ సమాచారాలు మాట్లాడుకొని దీని తర్వాత ఐజేయుకు సంబంధించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్లో మనం అనుకుంటే మేమందరం కార్యవర్గ సమస్య నిర్ణయం చేసినాం. మీరందరూ ఆ సంఘంలో మనం యూనియన్లో చేరదామనుకుంటే మీరందరూ మీ అభిప్రాయాలు కూడా చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఇది ముగించుకున్న తర్వాత లంచ్ ఉంటుంది, లంచ్ చేసుకుందాం. లంచ్ చేసిన తర్వాత ఆ నాయకులు వస్తారు, మన ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడితే మనం తీర్మానం చేసుకుంటే వాళ్ళని పిలిపిద్దాం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు. వాళ్ళు మనకు ఎట్లా ఏ విధంగా అండగా ఉంటారని చెప్తారు. మీరు ఒక్కరొక్కరు ఏమన్నా మీ అభిప్రాయాలు చెప్తే ఒక్కొక్కరు 2 నిమిషాలు మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. అవినాష్ మైక్ తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ప్రకటనలు రావాలని పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం విజయవంతమై ప్రభుత్వం ప్రతి నెల ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించింది. మేము గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి, తారక రామారావు గారికి, కవిత గారికి, సంతోష్ గారికి, వినోద్ కుమార్ గారికి, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. చివరికి ప్రభుత్వం మాకు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినందుకు మాకు సహకరించిన జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు, అలాగే ముఖ్యమంత్రి గారికి, తారక రామారావు గారికి ప్రభుత్వం ఆదేశించిన వెంటనే సమాచార శాఖ అధికారులను సమావేశపరిచి వెంటనే ప్రతి నెల ఇచ్చే ప్రకటనలు ప్రారంభించినందుకు సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ప్రతి నెల ఏదైనా ఒక సందర్భం వచ్చిన పండుగలకు కానీ ఏదైనా ముఖ్య కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఇచ్చే డిస్ప్లే ప్రకటనలు పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలు కూడా ఇవ్వాలని, అలాగే మ్యాగజైన్స్కు ప్రకటనలు ఇవ్వాలని కోరుతున్నాం. మాకున్న సమస్యలు అవే. అలాగే అడ్హాక్ బేసిస్లో ఎన్పాల్మెంట్ అయిన వాటిని కూడా ఎన్పాల్మెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా సమస్యలను, మా గళాన్ని ఇప్పడం కోసమే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు మా ప్రధానమైన సమస్య కొంతవరకు ప్రతి నెలా ప్రకటన ఇవ్వడం అనేది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా సమస్యల కోసం కూడా మేము సామరస్యంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే చిన్న పత్రికల సంఘాలన్నీ కూడా ఐక్యంగా పనిచేయాలని చెప్పేసి ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం. మిత్రులు యూసుబాబు గారికి, తర్వాత బాలకృష్ణ, మిగతా మిత్రులందరికీ, వేదిక ముందున్న మా మిత్రులందరికీ, అంటే ఇప్పటివరకు ఆల్రెడీ యూసుబాబు గారు చాలా విషయాల్లో అందరినీ ఎన్లైటన్గా మాట్లాడారు. మన చిన్న పత్రికల సమస్యల గురించి మాట్లాడారు. నేను కూడా ఒక చిన్న పత్రికను నడుపుతున్నాను కాబట్టి పత్రిక బాధలు ఏంటి, సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కానీ వీటిని ప్రభుత్వం ముందుంచడంలో ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన అంటే ప్రభుత్వంతో విభేదించినట్లు కాదు. మన సమస్యల కొరకు మనం గలం విప్పుతామని, సమస్యలు పరిష్కారం అయినప్పుడు అభినందిస్తామని చెప్పేసి అందరూ ఎలుగెత్తి చాటారు. అది వివిధ సంఘాల నాయకులతో కావచ్చు, లేకుంటే వివిధ పత్రికలతో కావచ్చు, లేకుంటే ఎవరితోనైనా ఒక మన సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి మన సమస్యను వివరిస్తూ మన వినతి పత్రాలు ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా జర్నలిస్టులకు అవసరమైతే గలం విప్పడం, ఎలుగెత్తి ఇట్లా ఈ సమస్య మాకుంది మీరు పరిష్కరించాలని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా మన దీంట్లో భాగమే. అదే దీంట్లో చేసామే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని
ఆల్రెడీ ఇప్పటికీ యూసుఫ్ బాబు గారు చెప్పారు, దాన్ని మనం అందరం కూడా సమర్థిస్తూనే ఉన్నాం. దానికే మనం అయితే కాకపోతే ఏంటంటే అందరం ఐక్యంగా ఉండడం ఎంతో అవసరం. అది ఇక్కడ అంటే ఈ ఒక్క మనకు ఇప్పుడు ఈ మొదట మనకిప్పుడు సుమారు ఒక 2 అంటే మధ్యన 3 సంవత్సరాలలో ఒకసారి యాడ్ ఇచ్చినట్టున్నారు మన చిన్న పత్రికలకు. దాని తర్వాత ఒకటే యాడ్ కదా మధ్యన ఇచ్చింది. మళ్ళీ అయితే ఒక యాడ్ ఇచ్చి మళ్ళీ మనకు మళ్ళీ బ్రేక్ పడొద్దు అన్నదే మన ఆలోచన. అంటే ఇప్పుడు కూడా అంటే గత 3 సంవత్సరాలలో ఒక యాడ్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ స్టార్ట్ చేశారు. ఈ యాడ్స్ ఇచ్చే పరంపర కాదు, అంటే తెలిసిన సమస్యలు అందరికీ మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కొన్ని సమస్యలను మనం ఏంటంటే శాశ్వతంగా పరిష్కరించుకునే దిశగా అందరం ఐక్యంగా పోరాడాలని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను అందరినీ. మన చిన్న పత్రికల ఎడిటర్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, అందరినీ. అంటే మన చిన్న పత్రికలతో పాటు ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనతో పాటు కూడా ఈ మా ఇప్పుడు ఏదైతే ఇదైందో వీళ్ళందరూ కూడా యూట్యూబ్లలో మన సమస్యలను చాలా ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేయడంలో కూడా ముందున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మనతో పాటు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మనం కూడా వాళ్ళ సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్లడంలో మన చిన్న పత్రికలు కూడా ముందుంటాయని చెప్పేసి ముందు ఉండాలని చెప్పేసి ఈ వేదిక మీద మరొకసారి అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే పత్రికలకు అడ్వర్టైజ్మెంట్స్ ఒకటే ప్రధాన సమస్య కాదు. మనకు శాశ్వత ప్రాతిపదికన ఒక కమిషనర్ ఉండాలనేది నేను చాలాసార్లు అడుగుతున్నాను, చాలాసార్లు చెప్తున్నాను కూడా. మనకు ఒక పర్మనెంట్గా ఒక మినిస్టరు మనకేంటంటే మన శాఖను చూసుకోవడానికి ఐఎన్పిఆర్కి ఒక మినిస్టరు, ఒక డైరెక్టరు, తర్వాత ఒక ఖచ్చితంగా మనకు ఒక కమిషనర్ ఏంటంటే ఎడిషనల్గా ఒక ఎడిషనల్ పదవి బాధ్యతలు ఉండొచ్చు. ఆ పదవి బాధ్యతలు ఎడిషనల్గా ఒక తీసుకెళ్ళి అరవింద్ కుమార్ గారు లాంటి పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న కమిషనర్కి ఇస్తే మన సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే మన సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనీసం ఏంటంటే ఇంతకుముందు ఉన్నప్పుడు మన చంద్రబాబు ఉన్నప్పుడు కానీ, లేకుంటే పార్సారథి గారు ఉన్నప్పుడు కానీ, రమణాచారి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎడిషనల్గా ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి. కానీ మనకంటూ ఒక టైం ఉండేది ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మన సమస్యలను వినడానికో, లేకుంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కనీసం ఏంటంటే మనకు ఒక 2 గంటలు మన పోర్ట్లో అంటే మన శాఖకు కేటాయిస్తే మన సమస్యలను విన్నవించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్టర్ కూడా లేడు మనకు ఐఎన్పిఆర్కు డైరెక్టర్ కూడా లేడు. అంటే నేను కమిషనర్ లేడు, మంత్రి లేడు, డైరెక్టర్ లేడు. లేకుంటే కనీసం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమైనా సమస్య తీసుకొని వెళ్ళి చెప్పాలనుకుంటే మనం ఎవరికి చెప్పాలో మనకు తెలియని పరిస్థితి. ఈ పరిస్థితిని పోవాలి అంటే ఈ పరిస్థితిని ఉండకూడదని మనం తీర్మానం చేసుకుంటే అధ్యక్షుల వారు చెప్పినట్టు ఆ తీర్మానం చేస్తే మనకు చాలా మంచిది. మనకంటూ మన సమస్యలు వినడానికి ఎవరో ఉన్నారన్న ఆత్మధైర్యం మనకు ఉంటుంది. ఆ ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్తానంటే ఈరోజు ఒక పత్రిక ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక దాంతో స్టార్ట్ అవుతుంది. రేపు పొద్దున ఏంటంటే మనకు ధైర్యంగా సార్ ఏదో సపోజ్ ఏదైనా పండుగ వచ్చింది, పబ్బం వచ్చింది, మాకు ఎడిషనల్గా ఇవ్వండి సార్, ఒక హాఫ్ పేజ్ కాదు ఫుల్ పేజ్ కూడా ఇవ్వండి అని అంటే అడిగే ధైర్యం మనకు ఉంటుంది. ఇప్పుడు మనకు ఏమైపోయింది అనుకుంటే మనం సమస్య ఎవరికి చెప్పాలో మనకే తెలియదు. అంటే అక్కడ కమిషనర్ లేడు, ఇటు మంత్రి లేడు, అసలు మన సమస్యను ఎవరికి చెప్పుకుందాం, మనం ఎవరున్నారని చెప్పుకోవాలనేది మనకు అర్థం కాని విషయం. అందుకొరకే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మనకు అండగా నిలిచిన ప్రజా సంఘాలు, ఎంపీలు, జర్నలిస్టులు, మంత్రులు అందరూ అని పెట్టారు. ఎందుకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో వారందరూ చేసిన కృషి లేకుంటే వాళ్ళందరిలో ఎంతోమంది అంటే ఈవెన్ మినిస్టర్స్ దృష్టికి వెళ్ళింది అంటే ఏంటంటే ఇది అందరికీ సంబంధించిన జర్నలిస్టులకు సంబంధించిన ఇష్యూ అని ఫోకస్ చేయగలిగాం. అలా ఫోకస్ చేయగలిగిన దీంట్లోనే మనకి యాడ్స్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన యాడ్స్ను కంటిన్యూ కావాలనుకుంటే మనకంటూ ప్రత్యేకించి కమిషనర్ కానీ లేకుంటే డైరెక్టర్ కానీ మినిస్టర్ కానీ ఉండాలనేదే నేను కోరుకుంటున్నాను. ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా చేసి మనం మళ్ళీ వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. స్టేజ్ ముందున్న మిత్రులకు అందరికీ నమస్కారాలు.
గత 3 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందుల్లో పత్రికలు తీసిన మనమందరం, వివిధ సంఘాలు, మన అధ్యక్షుల వారి కృషితో పాటు మనందరి సమిష్టి కృషి వల్ల ప్రకటనలు సాధించుకోగలిగాం. అందులో భాగంగా మన కోసం మన వెంట ఉండి మనకు ఎన్నుదన్నుగా ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా ఇప్పటి వరకు మనతో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక నుంచి కూడా ప్రతి నెల మనకు ప్రకటనలు రావాలని, ప్రతి నెల మనతో పాటు మ్యాగజైన్స్కు అడక్ బేసిస్లో రేడ్ కార్డులు పొందిన వారికి ప్రతి నెల ప్రకటనలు వచ్చే విధంగా మనం అందరం ఒక తీర్మానం చేసుకొని కమిషనర్కు వినతి పత్రం ఇద్దాం. ఆ ప్రకటన రావడం వల్ల మనం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడైతే ప్రతి నెల వస్తే కూడా బాగుంటుంది. అదే అంశంతో మనం ముందుకెళ్దాం. మనకు సార్ అన్నట్టు కమిషనర్ లేరు, మంత్రి లేరు, డైరెక్టర్ లేడు. అది కూడా ఒక తీర్మానం చేద్దాం. దాన్ని కూడా అధ్యక్షుల వారి అనుమతితోటి ఇక ముందు మనందరికీ కూడా ప్రకటనలు వచ్చి ఇదే విధంగా వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఒక్కసారి అందరూ పెద్దలు, ఇక్కడ అంజయ్య గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, రాజేష్ మిత్రులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు పేరు పేరున. ఒక్కసారి చిన్న పత్రికల ఐక్యత వర్ధిల్లాలి. చిన్న పత్రికల ఐక్యత యూసుబాబు గారి అధ్యక్షత. వర్ధిల్లాలి. అయితే మన కోసం అహర్నిశలు కష్టపడి కరోనా కష్టకాలంలో కూడా కరోనాను కూడా లెక్క చేయకుండా చిన్న పత్రికల బాగు కోసమే పనిచేసిన మన యూసుబాబు గారిని మనం ఇప్పుడు సన్మానించుకుందాం. అది ఎవరైతే సన్మానానికి ముందు వస్తారో రాగలరు. వెంకటయ్య గారు లేడా? శేఖర్ స్నానం చేయాలనుకున్నా, నేను నిర్ణయం చేసుకున్నా. ఇది అయిన తర్వాత అదే కార్యక్రమం ఉంటుంది. అయిపోయిన తర్వాత మన ఐజీ నాయకులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈ లోపల మనం లంచ్ కూడా చేసుకొని ఇచ్చింది, ఇంకా నాకు బాధ్యతలు ఇచ్చింది. నేను నా మీద పెట్టిన బాధ్యతల్ని ఖచ్చితంగా కొట్లాడుతా, రిక్వెస్ట్ చేస్తా. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 3 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో అంత నష్టాన్ని ప్రభుత్వం ఇచ్చేదాకా, ప్రభుత్వం నుంచి వచ్చేటట్లు చేయడమే కాకుండా ప్రైవేట్గా నా శక్తి మేరకు నేను మీ అందరికీ కూడా ఆ జరిగిన నష్టాన్ని నాతో పాటు గట్టిగా, మొండిగా, ధైర్యంగా ఉన్న నా అన్నదమ్ములు ఎదుగుతున్నారో వాళ్ళ కోసం మాత్రం నేను ఖచ్చితంగా పనిచేస్తా. ఆ విషయంలో ఎవరు అనుమానపడాల్సిన పని. ఇంతకుముందు వాగ్దానం చేసిన గవర్నమెంట్ యాడ్స్ వచ్చినా కూడా ప్రైవేట్గా మన వాయిస్ని వినిపించి, మన శక్తిని చూపించి, మన గొంతుకను వినిపించి, మన పత్రికల బలాన్ని చూపించి, మనకు అవసరమైన సహాయం అందేటట్టుగా ఎవరి శక్తి మేరకు ఎంత పని చేశారో ఆ శక్తి మేరకు ఖచ్చితంగా ఆ లాభం జరిగేటట్టుగా నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం తొందరగా ఈ మీటింగ్ ముగించుకోవాల్సి ఉంది. మరి మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే, నాకు గత 3 సంవత్సరాల నుండి అడుగున అండదండలు కలిగిస్తూ, నాకు ధైర్యాన్ని ఇస్తూ, నా జేబులో 10 రూపాయలు లేకుండా నా పక్కన ఉండి నా ముఖం చూసి, లేదా మీరు బాధలో ఉన్నారని నేను బాధపడుకుంటూ భోజనం చేస్తే 1000 రూపాయలు ఎట్లా ఎవరి దగ్గర లేవో ఇబ్బంది పడతారు అనుకుంటే, లేదన్నా మేమున్నామని చెప్పేసి నాకు అండగా ప్రతి మీటింగ్ జరిగినప్పుడు కానీ ఒకరు టీ, ఒకరు శాల్వాలు,
ఒకరు ఇంకొకటి ఎవరెవరు చేశారో నా మనసులో ఉన్నారు. నా మనసులో నేను బతుకున్నంత కాలం వాళ్ళు నా మనసులో मेरे दिल में जो काम करे मेरे साथ हर वक्त मेरे साथ रहे उन लोगों के लिए मैं जिंदगी पूरा मैं उनके लिए नहीं भूलूंगा और उनके साथ मैं रहूंगा. जो मुसीबत में मेरे साथ है, अच्छे दिन आने वाले हैं, उसमें हम सब मिलके शेयर करेंगे. इसलिए మిత్రులారా, నాకు అండగా ఉన్న వాళ్ళందరికీ నా శక్తి మేరకు నేను 1000 రూపాయల శాలువాలు తెలియకపోవచ్చు, లేదా పెద్ద పెద్ద మెమెంటోలు ఇవ్వకపోవచ్చు, కానీ నా మనసుతోటి నాకున్న పరిధిలో ఓ చిన్న శాలువాలు తెప్పించాను. నాకు అండగా ఉన్న వాళ్ళకి ఇవాళ నేను కూడా సన్మానం చేయాలి. ధైర్యంగా భయపడ్డారు, ఈటల రాజేందర్ పోతే ఓడిపోతే ఏమవుతుంది అని, అయినా పరే ఏం కాదు అని ధైర్యంగా వచ్చారు. పొండి అని చెప్పినాను, వెళ్ళిపోండి, మీకు భయం ఉంటే పొండి అన్న, మేము పోము అన్నారు. అశోక్ నేను చూసి గర్వపడుతున్నా. అశోక్, మేము హుజురాబాద్లో ఉన్నాం, అక్కడ మిత్రులు చెప్పారు ఏమని, ఇక్కడ దాకా వచ్చి కారు వేసుకొని వచ్చారు కదా, అక్కడ టీఆర్ఎస్లో డబ్బులు ఇస్తున్నారు, అక్కడికి పోతే వస్తాయన్న. నేను ఊరికే అన్నా, సరే బాబు మీరు పోండి అంటే సార్ మమ్మల్ని గుర్తుపడతారు, మేము యూసుఫ్ బాబు వాళ్ళ యూనియన్లో ఉన్నాం తెలిసిపోద్ది అని అన్నా. అంటే నేనేమన్నానంటే, మేము యూసుఫ్ బాబుని తిట్టి వచ్చినామని చెప్పుకోకపోయినా అన్న, యూసుఫ్ బాబు గారు యూనియన్ లేమని చెప్పండి అన్న. ఒక మాట అన్నాడు, సార్ ఆడిచ్చే 5,000 10,000 మిమ్మల్ని కాదని మేము పోతాం సార్, మాకు 5,000 వేసి ఇన్ని కష్టపడి ఇన్ని లక్షల రూపాయలు నష్టపోయినాం, నెలకు 15,000 నష్టపోతున్నాం, అవి ఎందుకు సార్ అన్నాడు. అది కమిట్మెంట్ అంటే, అది నాకు ఆ డబ్బులు ఎందుకని అనుకుని ఇంకొకటి కూడా ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు ఇప్పటి వరకు మనకు ఎలాంటి సహాయం చేయలే. మనం అడిగినాం కానీ ఆయన ఇబ్బందులు ఉన్నారు. వాస్తవంగా మీ అందరికీ తెలిసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో. నాతో పాటు గౌస్ తర్వాత వెంకట ఇద్దరు నాతోటి జనవరి 1st నాడు కలిసినాం. కానీ ఆయన ఏ రోజు కూడా మనకి ఏమైనా సహాయం చేసినప్పుడు ఆ రోజు 16 మంది ఎవరైతే వచ్చిరో హుజురాబాద్కు, ఆ తర్వాత ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరికీ అందులో వాటా ఉంటుంది. ఎప్పుడు ఏమి ఇచ్చినా ఆయన సహాయం చేసినా ఖచ్చితంగా ఆయన ఇవాళ మేము 1,50,000 తీసుకోవడం కాదు, కానీ భవిష్యత్తులో మనం అటువంటి ఉపయోగించుకోవచ్చని కూడా మనల్ని సలహా ఇస్తే కూడా మనకున్న ఇబ్బందుల్లో ఓ ప్రయత్నం చేసినాం. ఇప్పుడు నేను పేరున పిలుస్తా, దయచేసి వచ్చిన చిన్న సన్మానాన్ని సత్కారాన్ని అందుకోవాలని చెప్పి కోరుతున్నా. ముందుగా ఈ కరోనా పీరియడ్లో ఇబ్బందుల్లో మెట్రో లేదు, క్యాబులు లేవు, బస్సులు లేవు, నడిచిపోలేం. ఆ టైంలో నా దగ్గర కారు లేదు, బండి లేదు, ఎవరికో ఫోన్ చేసి వస్తుంటారు, నేను నడపట్లేదు కారు కానీ బండి కానీ, ఎవరో కారు ఖాళీగా తీసుకోమంటారు కానీ నేను నడపట్లేదు. ఆ టైంలో కరోనా పీరియడ్లో ఇవాళ నిజాయితీ ఒప్పుకోవాలి, అడహాకు వాళ్లకు అడహాక్ ఎంపాల్మెంట్కు కారణం యూసుఫ్ బాబు సంఘం, యూసుఫ్ బాబు ఎప్పుడు ఉన్న వాళ్ళ గొప్పతనం. అది ఎవరైనా కాదంటే వాడు మూర్ఖుడు. చూడండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో పోయి లెటర్లు చూడండి, ఎన్పానల్డ్ పత్రికలకు మాత్రమే ప్రకటనలు ఇవ్వండి అని అప్లికేషన్ ఇచ్చారు. అందరిని అందులో నింపుకుంటారు. ఇప్పుడు అడహాక్ ఎన్పాల్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ ఒక్కసారి మీరు ఏం చూడకండి, సర్క్యులేషన్ చూడకండి, అటెండెన్స్ చూడకండి అని చెప్పి లెటర్ ఇచ్చింది మేము, కమిషనర్ గారు మెసేజ్ పెట్టింది మేము. నా ఎంబడి వచ్చిన 6 వచ్చారు. అప్పటిదాకా అడహాక్ అనే పత్రికకు అడ్వర్టైజ్మెంట్ లేదు. 6,000 10,000 కానీ ప్రభుత్వం కమిట్ అయింది, మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. రేపు మనకు ఆ హక్కు వస్తుంది, మనకు ఒక హక్కు అనేది వచ్చింది. ఆ సందర్భంలో ఆ అడహాక్ ఎన్పాల్మెంట్ అప్పుడు నాకు తోడుగా ఉండి కరోనా పీరియడ్లో నా ఎంబడి తిరిగిన వెంకటయ్యకు నేను ముందుగా సత్కరించుకోవాలి, నా బాధ్యత. వెంకటయ్య ఒక్కొక్కటి నాకు చాలు. వెంకటయ్య నాకు చాలా సహకరించిండు అన్ని రకాలుగా. జనరల్ సెక్రటరీ అశోక్ చాలా మంది ఒత్తిడి వచ్చింది, చాలామంది రకాల ప్రయత్నాలు చేసిన ఆయనను మన నుంచి లాక్కోవాలని. నేను కూడా పొమ్మని చెప్పిన, నేను పోనే సార్, నేను మీతోనే ఉంటా, నాకు ఏం అక్కర్లేదు, నష్టమైనా కష్టమైనా లాభమైనా మీతోనే ఉంటా. యాక్చువల్గా జనరల్ సెక్రటరీ కూడా మనకు ఉండాల్సిన పరిస్థితుల్లో మనం ఏదైనా కాంప్రమైజ్ అయ్యి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొంచెం ఏదైనా పని చెప్తే ఆలస్యం చేస్తాడు, కానీ పని మాత్రం చేస్తాడు కంపల్సరీగా. తర్వాత ఈ లెటర్లు ఇవన్నీ చేసినప్పుడు ఆయన నాకు పూర్తిగా సపోర్ట్గా ఉన్నాడు. ఎప్పుడైనా సరే లెటర్ చెప్తే ఈ లెటర్ తీసుకురమ్మంటే తీసుకొని రావడం, ఈ చేయమంటే చేయడం, కొంచెం ఆలస్యం చేస్తాడు అంతేగాని పని మాత్రం చేస్తాడు. అశోక్